హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేషేంద్ర. ఓటింగ్ అనాలిసిస్ మాట్లాడుకుందాం. ఎలిమినేషన్ కి ఇంకా చాలా టైం ఉంది కాబట్టి సాటర్డే ఎపిసోడ్. అసలు ఈ రోజు ఎపిసోడ్ లో ఎలిమినేషన్ జరుగుద్దా జరగదా, ఎందుకంటే ఓటింగ్ ఇంకా ఈ రోజు ఓటింగ్ పోల్స్ ఆన్లోనే ఉన్నాయి. సో ఓటింగ్ పోల్స్ ఆన్లోనే ఉన్నప్పుడు ఎలిమినేషన్ జరిగి ఎలిమినేషన్ అప్డేట్ వస్తే సో ఓటింగ్ పోల్స్ మీద జనాలకి ఒక అభిప్రాయం అనేది మారుద్ది. సో బిగ్ బాస్ అంత ఈజీగా ఈ రోజు ఎలిమినేషన్ చేస్తారా, లేకుంటే సాటర్డే ఎపిసోడ్ అంటే సండే ఎపిసోడ్ సాటర్డే షూట్ చేస్తారు కదా గ్రాండ్ లాంచ్. సో బీభత్సంగా ఉంటుంది గ్రాండ్ లాంచ్, మామూలు ఉండదు. అండ్ ఆ గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్ కి సంబంధించిన డాన్స్ ప్రోగ్రామ్స్ అన్ని ఈరోజు ఈవినింగ్ చేసేస్తారు. ఓకేనా, నాగార్జున గారు ఉండరు దానికోసం, ఇల్లు చేస్తుంటారు. తర్వాత నాగార్జున గారు వచ్చినప్పుడు వాళ్ళు వచ్చి నిలబడతారు అక్కడ, అదే జస్ట్ కాబట్టి. సో గ్రాండ్ లాంచ్ అప్పుడే ఎలిమినేషన్ కూడా చేస్తారా, చేస్తే సింగిల్ ఎలిమినేషన్ డబుల్ ఎలిమినేషన్, సో ఇవన్నీ మాట్లాడుకుందాం. ఎలిమినేషన్ జోన్ లో ఎవరున్నారు అనేది కూడా మాట్లాడుకుందాం. మాట్లాడుకునే ముందు సో అప్డేట్, సో తనుజ కెప్టెన్ అయిన అంటున్నారు, అది ఎంతవరకు కరెక్ట్ అనేది మనకి ఇంకా తెలియదు. దాన్ని నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. బట్ ఓటింగ్ లో సో టాప్ లో ఎవరున్నారు, ఇప్పుడున్న 7గురిలో మరి బాటంలో ఎవరున్నారు అని మాట్లాడుకుందాం. ఫస్ట్ ప్లేస్ లో తనుజ ఉంది, ఇంకా దీని గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా లేదు. బంగారం, నిజంగా ఆ పిల్ల ఎంత బంగారం అంటే మామూలు ముచ్చటేసింది నేను ఆ పిల్లని చూస్తే. అనే కళ్యాణ్ ఎలిమినేషన్ జోన్ లో ఉన్నాడు, కళ్యాణ్కి ఆ ఎలిమినేషన్ భయం ఉంది. ఓకే, లాస్ట్ టైం అంటే మనకి తెలుసు బయట కళ్యాణ్కి ఓటింగ్ బీభత్సంగా పడుతుంది, లోపల ఉన్న కళ్యాణ్కి తెలియదు కదా. నామినేషన్స్ లోకి వెళ్ళాడు, డేంజర్ జోన్ లోకి వెళ్ళి సేవ్ అయ్యి వచ్చాడు కళ్యాణ్. సో అలాంటి కళ్యాణ్కి మళ్ళీ డేంజర్ జోన్ అంటే ఆ భయం ఉంటుంది కళ్యాణ్కి. సో అలాంటప్పుడు నేను సేఫ్ జోన్ లోకి వెళ్తాను అని అనగానే ఏ మాత్రం కూడా సెకండ్ కూడా ఆలోచించకుండా ఓకే సరే నువ్వు వెళ్ళాలనుకుంటున్నావు వెళ్ళు, అంతే. ఇంత బంగారం అంటే మంచి పిల్ల. దానికంటే మించి అక్కడున్న చుట్టుపక్కల వాళ్ళందరూ నిన్ను జస్ట్ కళ్యాణ్ వాడుకుంటున్నాడు, నిన్ను కళ్యాణ్ వాడుకోవడానికి చేస్తున్నాడు, నువ్వు వీక్ కాబట్టి కళ్యాణ్ తీసుకున్నాడు, నువ్వు వీక్ కాబట్టి కళ్యాణ్ తీసుకున్నాడు అని చెప్పి ఆ పక్కన వాళ్ళందరూ అమ్మాయికి చెప్తూ ఉన్నా కూడా ఆ అమ్మాయి వాళ్ళు నన్ను వీక్ అని తీసుకున్నారో లేదో పక్కన పెడితే, నేను కళ్యాణ్ని స్ట్రాంగ్ అని తీసుకున్నాను కదా, సో నాకు సపోర్ట్ ఉంటాడని తీసుకున్నాను కదా అని చెప్పి అసలు ఆ పిల్ల ఆ మాట అనేసరికి అరే అమ్మ కప్పు బిగ్ బాస్ ఆ పిల్ల చేతులు పెట్టేసి పంపించేయచ్చు కదా అని అనిపించింది. ఆ రేంజ్లో అనిపించింది. అంటే ఈజీగా నెగిటివ్ అయిపోవచ్చు. మనం అందరం ఏమనుకున్నాం, అబ్బా వీడియో చూపిస్తే కళ్యాణ్ మీద ఆ అమ్మాయికి ఒక రకమైన కోపం వచ్చేస్తుంది, అది ఇది అని చెప్పి మనం అనుకున్నాం కదా మొన్న వరకు. బట్ ఆ అమ్మాయి నోట్లో నుంచి ఫస్ట్ టైం ఆ మాట వినేసరికి దట్ ఈస్ అండర్స్టాండింగ్. అంటే ఒక పర్టికులర్ సిచ్యువేషన్ ని ఎలా అర్థం చేసుకోవాలి అనేది నెగిటివ్ అవ్వచ్చు, పాజిటివ్ అవ్వచ్చు. బట్ ఆ అమ్మాయి ఎంత పాజిటివ్గా అర్థం చేసుకుందంటే ఆ అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూలో అర్థం చేసుకుంది. వాళ్ళందరూ కళ్యాణ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతుంటే ఆ అమ్మాయి మాత్రం తన పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రమే అక్కడ పెట్టింది. అసలు మామూలు విషయం కాదు, అసలు సూపర్ అనమాట. అది చూసిన వాళ్ళకి ఎవరికైనా కానీ తనూజ బంగారు కొండ అని అనిపించక మాందనమాట. సో తనూజ ఫస్ట్ ప్లేస్ లో ఉంది. సంజన గారికి కూడా ఓటింగ్ పడుతుంది తప్ప, సంజన గారు కూడా సేఫ్ లోనే ఉన్నారు. ఇమాన్యుయల్ ఓటింగ్ కూడా యాడ్ అవుతుంది. నేను ఫిజికల్ టాస్క్ ఆడాలని నేను వెళ్ళిపోతాను బిగ్ బాస్, నా వల్ల అవ్వదు, ఇప్పుడు మగాల మీద పడి లేచి నా వల్ల అవ్వదు అని చెప్పి అనింది. కానీ దాని తర్వాత మళ్ళీ నేను పోరాడతాను అది ఇది అనింది. సో సంజన గారు కూడా సేఫ్ లోనే ఉన్నారు. ఓకేనా, ఇంకా నెక్స్ట్ ఫ్లోరా గారు, రితు చౌదరి, డెమాన్ పవన్, శ్రీజ, సుమన్ అన్న. సో శ్రీజ కూడా సేఫ్. నిన్న శ్రీజది నేను ఆల్రెడీ చెప్పాను, నిన్న ఈవినింగ్ టాస్క్ మధ్యాహ్నం నాచోర్ టాస్క్ లో యాక్చువల్ గా పాస్ చెప్పకపోయి ఉంటే ఎలక పిల్లలాగా ఆల్రెడీ దూరింది పిల్ల. ఈ పిల్ల బయటకు వచ్చేది. పాస్ చెప్పేసరికి అక్కడ ఉన్న బర్నీ గారు వదిలేశారు కాళ్ళు, లేకుంటే ఫ్లోరా గారు ఈ అమ్మాయి కాళ్ళు పట్టుకున్నారు. పెద్ద విచిత్రంగా అది అమ్మాయి బయటకు వచ్చారు. ఆల్మోస్ట్ బయటకు వచ్చేసిందని చెప్పాము ఎపిసోడ్ లో కూడా. అదే వాళ్ళు సంచాలకులు వాళ్ళు చెప్పిన ఒక డిసిషన్ తీసుకోవడం వల్ల అది ఆటోమేటిక్ గా మారిపోయింది. లేకపోతే ఫస్ట్ అమ్మాయి బయటకు వచ్చేది. ఫస్ట్ అమ్మాయి బయటకు వచ్చి ఉంటే ఆ అమ్మాయికి పడే ఎలివేషన్ మామూలుగా ఉండేది కాదు. ఆ ఎలివేషన్ అమ్మాయికి మిస్ అయింది. యాక్చువల్లీ ఆల్మోస్ట్ రీచ్డ్ అమ్మాయి బయటకి. ఫ్లోరా గారిని ఒక తను జస్ట్ అది ఇదిలిచ్చుకొని అమ్మాయి బయటకు వచ్చేయగలిగేది, ఇంకా కొంచెం స్ట్రగుల్ అయ్యి ఉంటే. సో బట్ ఈ అమ్మాయి కూడా సేఫ్ జోన్ లోనే ఉన్నారు. ఓటింగ్ పర్లేదు, బాగానే పడుతుంది, డీసెంట్ గానే పడుతున్నారు. సో ఈ వీక్ తను మారింది, తను చాలా గేమ్ మారింది, మార్చుకుంటుంది కూడా. మార్చుకునే వాళ్ళే బిగ్ బాస్ హౌస్ లో మనుషులుగా మారుతుంటారు. సో వాళ్ళే ముందుకు వెళ్తూ ఉంటారనమాట. వాళ్ళ మైండ్ సెట్లను కానీ వాళ్ళ బిహేవియర్ని కానీ సో నాకు సార్ ఇచ్చే ఇన్పుట్స్ అవ్వచ్చు, లేకుంటే ఆడియన్స్ లో నుంచి వచ్చే క్వశ్చన్స్ అవ్వచ్చు, వాళ్ళకి మార్పు రావాలా. సో ఈ అమ్మాయి కొంచెంగా మారుతా ఉంది. ఇప్పటికైతే పర్లేదు. శ్రీజ డూయింగ్ గుడ్, గోయింగ్ గుడ్. ఇంకా నెక్స్ట్ అబ్బా రితు, డెమోను, సుమన్ అన్న, ఫ్లోరా గారు. మనం ఫస్ట్ లో చెప్పాను నేను డే 1 అనాలిసిస్ చేసేటప్పుడు. అండ్ మొన్న కూడా బీబీ జోన్ అని పెట్టే తమ్ముళ్ళు ఇంకా ఉండదు చూడండి. బీబీ జోన్ అని చెప్పి ఇద్దరిని పెట్టా. అంటే డబుల్ ఎలిమినేషన్ చేయాలి అనుకుంటే మిగిలిన కంటెస్టెంట్స్ అందరికీ ఖచ్చితంగా లోపలికి వచ్చే వైల్డ్ కార్డ్స్ తోటి. ఇప్పుడు లోపలికి వచ్చే వైల్డ్ కార్డ్స్ లో ఇద్దరున్నాడు,
ఇద్దరున్నారు కొంచెం గట్టిగా బాగా దిట్టంగా ఉన్నవాళ్ళు. సో వాళ్ళతో పోటీ పడాలి అంటే డెమోన్ ఖచ్చితంగా హౌస్లో ఉండాలి. అండ్ డెమోన్ బీభత్సమైన నెగిటివిటీ డెమోన్కి బయట ఏం లేదు. డెమోన్ తప్పు భయంకరమైన తప్పులు కూడా డెమోన్ లోపల కూడా ఏం చేయట్లేదు. ఆ పిల్లోడు రితు చౌదరితో ఉంటున్నాడు అంతే, బీభత్సమైన తప్పులు ఏం చేయట్లేదు అబ్బాయి. ఓకేనా, జస్ట్ రితు చౌదరితో ఉంటున్నాడు అంతే. టాస్క్లు ఆడుతుట్లేదా, టాస్క్లు ఆడుతున్నాడు. ఎఫర్ట్స్ పెట్టట్లేదా, ఎఫర్ట్స్ పెడుతున్నాడు. సో ఫ్రెండ్షిప్పా లేకుంటే అలాంటి దాన్నప్పుడు ఫ్రెండ్షిప్కి ఎంత వాల్యూ ఇవ్వాలో అంత వాల్యూ ఇస్తున్నాడు. సో శ్రీజ కోసం 2 సార్లు చేశాడు. సో అలాంటప్పుడు అతను తప్పు చేస్తున్నాడు, బిగ్ బాస్ హౌస్ నుంచి పంపించేయాల్సిన అవసరం ఏమన్నా ఉంది అంటే బేస్డ్ ఆన్ ఓటింగ్ అయితే మాత్రం మేబీ తక్కువలో ఉండుండొచ్చు. టూ మచ్ అంటే మరీ లీస్ట్లో కాకుండా కొంచెం లీస్ట్లో ఎవరున్నారనేది చెప్తాను. బట్ ఇతను మాత్రం లీస్ట్లో లేడు, కొంచెం పైనే ఉన్నాడు. ఇతనికి ఓటింగ్ అయితే ఉంది, ఎందుకంటే అగ్ని పరీక్ష ద్వారా ఇతను ఓటింగ్లోనే వచ్చాడు. కాకపోతే ఫస్ట్ 3 వీక్స్ తర్వాత సో ఆ పులిహోర కంటెంట్ అది ఇచ్చిన తర్వాత సో కళ్యాణ్కి ఆల్రెడీ ఒక సింపతి ఉంది బయట జనాల్లో. ఇతను ఏదైతే ఆ సింపతి వచ్చిందో అది ఎవరికి చేశారని మనకు సంబంధం లేదు, కానీ కళ్యాణ్కి ఒక సింపతి యాడ్ అయింది. ఆ సింపతి తోటి సో కళ్యాణ్ ఎప్పుడైతే గేమ్ ఆడాడో 3rd వీక్లో మామూలుగా కూడా కాదు, నెక్స్ట్ లెవెల్ వెళ్ళింది కళ్యాణ్కి. అది మామూలుగా కూడా కాదు, రీచ్ ఎక్కువ వచ్చేసింది. సో వేరాజ్ డెమోన్ దగ్గరికి వచ్చారు కదంటే అతను కష్టపడుతున్నాడు, ఆడుతున్నాడు. ఆడిన తర్వాత సో టాస్క్లు ఆడేదానికంటే సో రితు చౌదరితో ఎక్కువ ఉంటుంది, జనాలు తీసుకోలేకపోతున్నారు. అది రితు చౌదరికి ఉన్న బ్యాడ్ నేమా ఏంటో మనకు తెలియదు, కానీ సో బయట మొన్నటి వరకు జరిగిన ఈ బెట్టింగ్ యాప్స్ రకరకాల కొన్ని ఇన్సిడెంట్స్ ఉన్నాయో, సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్, ఆ అమ్మాయి మీద ఒక ముద్ర అనేది పడింది. సో దాంతో తను అమ్మాయితో ఉండేసరికి సో అది కొంచెం తనకి నెగిటివ్ అవుతా ఉంది. అదర్వైజ్ హీస్ డూయింగ్ గుడ్ కదా. సో డెమోన్, బట్ డెమోన్ అనే ఒక వ్యక్తి డేంజర్ జోన్లోనే ఉన్నాడు. దాని తర్వాత ఫ్లోరా గారు, సో ఫ్లోరా గారు ఈ వీక్ పాపం చాలా కష్టపడి ఆడారు. ఆమె ఆడదు అనుకున్న ప్రతిసారి ఆమె ఆడుతూనే ఉన్నారు టాస్క్లు. అంటే ఆమె అంటారు లోపల, ఈ వీక్ నేను చాలా ఎంజాయ్ చేస్తూ ఆడాను గేమ్, ఎందుకంటే ఇక ఫిజికల్ టాస్క్ లేవు, లాక్కునేవి పీక్కునేవి లేవు. సో ఇది నాకు బాగా నచ్చింది. అంటే ఎవరి టీం వాళ్ళు ఆడుకోవటమే కదా గేమ్. సో ఎవరి టీం వాళ్ళు ఆడుకునే గేమ్ కాబట్టి నేను 100% ఎఫర్ట్ పెట్టడానికి చేశాను, ఎంజాయ్ చేస్తూ గేమ్ ఆడాను అని చెప్పారు. బట్ అన్ఫార్చునేట్లీ అవుట్ ఆఫ్ ద రేస్ వెళ్ళారనమాట. సో ఈమె కూడా స్టిల్ డేంజర్ జోన్, ఈమెకి ఓటింగ్ అయితే పడట్లేదు. మొన్నటి వరకు అంటే ఎవరినో కొన్ని తీసేయాలి కాబట్టి ఫ్లోరా గారికి వెయ్యాలి అని అనుకున్నారు, కానీ సో ఇప్పుడు ఫ్లోరా గారికి ఆమె ఇండివిజువల్ ఓటింగ్ ఆమెకు పడాలి కదా. సో కాబట్టి సో ఈమె కూడా డేంజర్ జోన్లోనే ఉన్నారు. నెక్స్ట్ సుమన్ శెట్టి అన్న సో ఈ వీక్ సుమన్ శెట్టి అనేది ఏం లేదు అక్కడ. సో ఫస్ట్ 2-3 వీక్స్ సుమన్ శెట్టి అన్న ఎక్కడో చోట మెరిశాడు, కనిపించాడు, ఉరుములాగా ఉరిమి తర్వాత మెరుపులాగా మాయమైపోతాడు. బట్ నాగార్జున సార్ చెప్పినట్టు, బట్ ఇక్కడ ఏం లేదు అక్కడ. సుమన్ శెట్టి అనేది ఈ వీక్ చాలా తక్కువ ఉంది. సో ఫస్ట్ 2-3-4 వీక్స్ ఏవైతే ఓటింగ్ ఉందో సో ఆ ఓటింగ్ ని సస్టైన్ చేసుకుంటూ వస్తున్నాడా సుమన్ శెట్టి అన్న అంటే సో మనకు తెలుస్తున్న దాని ప్రకారం సుమన్ శెట్టి అన్నకి ఈ వీక్ అంతా ఓటింగ్ పడలేదు అని చెప్పి తెలుస్తుంది అనమాట. సో సుమన్ శెట్టి అన్న కూడా డేంజర్ జోన్ లోనే ఉన్నాడు. ఓకేనా. రితు చౌదరి దగ్గరికి వచ్చరికి ఈ అమ్మాయి గేమ్ బాగానే ఆడుతుంది. కొన్ని విషయాలు, అనవసరమైన విషయాల్లో ఈ అమ్మాయి ఇన్వాల్వ్ అవుతాము. సో అది బయట ఫస్ట్ మెజారిటీ అమ్మాయికి బయట ఉన్నది ఏదైతే ఉందో సో అది ఇక్కడ లోపల పోర్ట్రే అవుతా ఉంది అమ్మాయికి అంతే. ఓకేనా. ఆయన హౌస్ లో డెమోన్ తోటి ఉండటము, డెమోన్ తో క్లోజ్ అవ్వటము, సో కొంచెం ఇది అమ్మాయికి ఇంకా కొంచెం మైనస్ అవుతా ఉంది. అండ్ దట్టు నేను ఇంకోటి ఏమనుకుంటున్నా అంటే అమ్మాయి చాలా అందంగా ఉండే అమ్మాయి. సో సడన్ గా జుట్టు కత్తిరించేసరికి ఆ అందం కూడా పోయింది. అమ్మాయిని చూడబుద్ధి కూడా అవ్వట్లేదు, చాలా మందికి చూడబుద్ధి కూడా అవ్వట్లేదు. ఓకేనా. ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్ కింద తీసుకోవచ్చు, మీరు కన్సిడర్ కూడా చేయొచ్చు అమ్మాయి ఓట్లు అయిపోవడానికి కూడా. బట్ అమ్మాయి గేమ్ ఆడట్లేదు అంటే గేమ్ ఆడుతుంది, మా అమ్మాయి గేమ్ ఆడుతుంది. అండ్ తనుజాతో ఫ్రెండ్షిప్ కూడా చాలా జెన్యున్ గానే చేస్తుంది. అక్కడ తనుజాతో ఎక్కడ కన్నింగ్ ఫ్రెండ్షిప్ కనపలేదు నాకు అక్కడ అమ్మాయితో. కాకపోతే ఒకటే మైనస్ ఏంటంటే అమ్మాయికి బ్యాడ్ లక్ కూడా ఉంది, అది నిన్న కూడా కనిపించింది. సో ఆ తొందరపాటు ఉంది కాబట్టి అది కూడా ఉంది. అండ్ ఓటింగ్ లో చాలా లీస్ట్ లో ఉంది. సో ఇప్పుడు బాటమ్ లో ఉంది, లీస్ట్ లో ఉంది. సో తనుజ గారు పైన ఫ్లోరా గారు పైన డెమోన్ పైన సుమన్ శెట్టి అన్న, దానిపైన శ్రీజ, దానిపైన సంజన గారు, దానిపైన తనుజ గారు. సో ఇలా ఉందన్నమాట. బయట ట్రెండ్స్ అవ్వచ్చు, అక్కడ ఓటింగ్ పోల్ అవ్వచ్చు, లేదా వేరే చోట్ల పోల్స్ అవ్వచ్చు, అఫీషియల్ ఓటింగ్ లో కూడా ట్రెండ్స్ అవ్వచ్చు, వాళ్ళకి వచ్చే ఫ్లో అవ్వచ్చు. సో ఇలాగే ఉన్నాయన్నమాట. సో బట్ ఇక్కడ డెసిషన్ ఏంటంటే సింగిల్ ఎలిమినేషన్, డబుల్ ఎలిమినేషన్. సో సింగిల్ ఎలిమినేషన్ అయితే ఎవరు, డబుల్ ఎలిమినేషన్ అయితే ఎవరు. సో ఆల్రెడీ డబుల్ ఎలిమినేషన్ అయితే నేను ఫస్ట్ డే 1 నుంచి అదే చెప్తుంటే బిగ్ బాస్ ఒక డెసిషన్ తీసుకుంటాడు, వైల్డ్ కార్డ్స్ లోపలికి వస్తున్నాడు, గేమ్ చాలా గట్టిగా అవ్వతుంది, గేమ్ గట్టిగా మారుతుంది, అసలు గొడవలు బీభత్సంగా ఉంటాయి, నామినేషన్స్ ఇంకా ఇలా ఉండవు, వేరే రకంగా నామినేషన్స్ ఉంటాయి. సో అప్పుడు మాట్లాడే వాళ్ళు కావాలి, గట్టిగా అరిచే వాళ్ళు కావాలి, గట్టిగా గలబాలు చేసే వాళ్ళు కావాలి, కొట్టుకునే వాళ్ళు కావాలి. సో వాళ్ళలో ఎవరున్నారు అన్నప్పుడు ఫ్లోరా గారు అనవసరం. ఓకేనా. ఫ్లోరా గారు కప్ ఆఫ్ టీ అయిపోయింది, ఇంకా ఆ వెకేషన్ మోడ్ అయిపోయింది ఫ్లోరా గారికి, ఇంకా ఫ్లోరా గారు అవసరం లేదు. ఆల్రెడీ తెలుగు రాని వాళ్ళు 2 వస్తున్నారు లోపలికి. సో ఇంకా తెలుగు రాని ఇంకొక పర్సన్ కూడా ఉండాల్సిన అవసరం లేదు బిగ్ బాస్ హౌస్ లో. ఓకేనా. సో ఫ్లోరా గారు
ఎలిమినేట్. ఎండ్ ఆఫ్ ద డే బిగ్ బాస్ టీమ్ మళ్ళీ చెప్తున్నా, బేస్డ్ ఆన్ ఓటింగ్ అవ్వచ్చు, లేకుంటే లాస్ట్ 3-4 మెంబర్స్ ఉన్నప్పుడు ఎలిమినేషన్ జోన్ లో టేబుల్ మీద వెళ్తాయి వాళ్ళ పేర్లు. సో వెళ్ళినప్పుడు వాళ్ళు డిసైడ్ చేసుకోరు వాళ్ళ షోకి తగ్గ ఫిట్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఫార్వర్డ్ వెళ్ళడానికి, సో వాళ్ళని మాత్రమే ఉంచుకుంటారు, పక్కకు పంపిస్తారు. ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ ఎ బిజినెస్, రెమ్యూనరేషన్ ఇచ్చి ఉంచుకుంటున్నారు, వాళ్ళకి ఉంచట్ల వాళ్ళని. ఓకేనా, షోకి వాళ్ళు ఎంత అవసరమో ఏంటి అనేది దాన్ని బేస్ చేసుకుని ఎలిమినేషన్ జరుగుతాయి. బాటమ్ 2 అవ్వచ్చు, బాటమ్ 3 అవ్వచ్చు, దగ్గర పర్సెంటేజ్ ఉంటాయి. అండ్ వీళ్ళు ఓటింగ్ పర్సెంటేజ్ కూడా బయట చూస్తున్న దాన్ని బట్టి అర్థమవుతుందంటే టూ మచ్ ఓటింగ్ ఏం పడట్లా. పోనీ ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి వీళ్ళకి ఎవరికైనా ఓటింగ్ పడేది ఎవరికైనా ఉందా అంటే ఫ్లోరాకి కానీ, తర్వాత డెమోనికి కానీ, రితుకి కానీ అంత టూ మచ్ ఓటింగ్ కూడా వీళ్ళకి లేదు. సో 1% లోనే ఉన్నారు. కాబట్టి సుమన్ అన్న కూడా ఉన్నారు అదే డేంజర్ జోన్లో. ఈ నలుగురులో ఎవరైనా ఎలిమినేట్ అయిపోవచ్చు. సో సింగిల్ ఎలిమినేషన్ అయితే మాత్రం ఫ్లోరా గారు పక్కా వెళ్ళిపోతారండి. అది ఈ రోజు ఎపిసోడ్లో వెళ్ళిపోతారా అంటే సాటర్డే ఎపిసోడ్లో, రేపు గ్రాండ్ లాంచ్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోతారు అనేది డౌట్, కానీ అది మేబీ కొంచెం మధ్యాహ్నానికి కానీ అది కన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. బట్ ఫ్లోరా గారు వెళ్ళిపోవడం మాత్రం పక్కా తిరుగులేదు. అండ్ డబుల్ ఎలిమినేషన్ గురించి మాట్లాడుకుంటే 99% అర్థమవుతుంది దాని ప్రకారం ఇక్కడ ఆల్రెడీ 7 ఉన్నారు. సో 7 ఇద్దరిని పంపిస్తారా? సో ఇద్దరిని పంపించాలి, ఎందుకంటే 6 లోపలికి వస్తున్నారు. ఇప్పుడు 5వ వారం అయిపోతుంది, ఇంకొక 10 వారాలు మాత్రమే ఉంది షో. 10 వారాలు లోపలికి ఒక 6 వస్తున్నారు. ఆల్రెడీ ఇప్పుడు ఒక సింగిల్ ఎలిమినేషన్ అయితే 11 మంది లోపల ఉంటారు. 11, 5, 16 మంది, 10 వారాలే ఉన్నాయి. సో 9 వారాలు తీసేసినా కానీ ఇంకా 7, 8 మంది మిగులుతారు అక్కడ. ఓకేనా, సో 8 మంది మిగిలినప్పుడు ఖచ్చితంగా 2 కానీ 3 కానీ టాప్ 5 పెట్టాలి అంటే లాస్ట్ వీక్ 3 డబుల్ ఎలిమినేషన్ జరగాలి, లేదా టాప్ 6 పెట్టాలి అన్నా 2 డబుల్ ఎలిమినేషన్ జరగాలి, లేదా టాప్ 7 పెట్టాలన్నా 1 డబుల్ ఎలిమినేషన్ జరగాలి. సో ఆ 1 డబుల్ ఎలిమినేషన్ ఇప్పుడు జరుగుద్దా అంటే, సో చూస్తున్న దాని ప్రకారం 1 డబుల్ ఎలిమినేషన్ జరిగేటట్టుగా లేదు, సింగిల్ ఎలిమినేషన్ జరుగుతుంది. కామనర్స్ నుంచి ఒక్కరు కూడా బయటకు వెళ్ళరు. సో కామనర్స్ ఎవరికైతే ఓట్లు వేసుకుంటున్నారో వాళ్ళందరికీ ఓట్లు వేసుకోవచ్చు, మీరు ఎవరు బయటకు వెళ్ళరు, ఫ్లోరా గారు బయటకు వెళ్ళబోతున్నారు అని చెప్పి కన్ఫామ్ గా అర్థమవుతా ఉందన్నమాట. అండ్ ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ చేయాలనుకుంటే సుమన్ శెట్టి అని కూడా బయటికి పంపించే అవకాశం ఉంది. రితు చౌదరిని అవ్వచ్చు, లేకుంటే డెమోన్ పవన్ అవ్వచ్చు, వీళ్ళిద్దరిలో అసలు టచ్ కూడా చేయరు, ఎందుకంటే వైల్డ్ కార్డ్స్ వస్తున్నారు. వైల్డ్ కార్డ్స్ వస్తున్నప్పుడు సో వీళ్ళు ఎలా ఉంటారు, ఇప్పుడు అక్కడ అమ్మాయిలు కొంచెం రితు చౌదరి, ఇటు పక్క నుంచి మన దివ్యల మాదిరి కానీ, ఆయేష కానీ వీళ్ళు వస్తున్నారు. వీళ్ళు వస్తున్నప్పుడు డెమోన్ వాళ్ళతో ఎలా ఉంటాడు, సో వాళ్ళతో డెమోన్ ఎలాగ ఉంటాడు ఏంటి, సో అప్పుడు రితు చౌదరి ఇది ఏంటి, సో ఇదంటే ముందుకు జరుగుతూ ఉంటుంది. పులిహోర యాంగిల్ అనేది కొంచెం ముందుకు ఫార్వర్డ్ చేస్తారు. సో కాబట్టి వీళ్ళలో నాకు తెలిసి, నేను అనుకుంటుంది, నాకు అనిపిస్తుంది, సో వీళ్ళలో ఎవరు ఎలిమినేట్ అవ్వరు, ఫ్లోరా గారు ఎలిమినేట్ అయిపోతున్నారు అని చెప్పి క్లియర్ గా ఇండికేషన్ తెలుస్తుంది. డబుల్ ఎలిమినేషన్ అయితే సుమన్ శెట్టి అన్న కూడా వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఫస్ట్ డే 1 మనం ఏదైతే గెస్ట్ చేసామో మేబీ అదే జరగబోతుంది ఇక్కడ అని క్లియర్ గా అర్థమవుతుంది అనమాట. ఇది ఓవరాల్ గా ఓటింగ్ అనాలిసిస్. ఓకే, సో లాస్ట్ వరకు ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వాట్సాప్ లింక్ ఒకటి కింద ఇస్తాను. సో అక్కడ దాంట్లో లైవ్ అప్డేట్స్ కంటిన్యూస్ గా పెడుతూ ఉంటాను, ఎందుకంటే మనకి బ్రాడ్కాస్ట్ ఛానల్ లేదు కాబట్టి. ఓకేనా, సో ఆ లింక్ లో జాయిన్ అయ్యే వాళ్ళు జాయిన్ అవ్వండి ఫర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. జై హింద్.